Hi, hello, welcome friends. In this video, we are going to discuss about India AS 12, that is income tax related. So here we will know about DTL and DTA. What is DTL and what is DTA? The deferred tax liability, deferred tax asset. So here DTA means DTL means. So in this chapter we will cover information relating to some definitions. Definitions, mainly important definitions are accounting profits, taxable profits, tax expenses, current tax means what, deferred tax means what, deferred tax asset means what, temporary difference means what, taxable temporary difference and deductible temporary different, and tax base. These are the main concepts here we will cover. So first in objective. So what is the objective of this standard? Here firstly the objective will be ఫాస్ట్ డికేడ్ నుంచి మనకి కాన్సెప్ట్ జీరో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ప్రివాలెంట్ ఉంది. ఇక్కడ వేరియస్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కంపెనీస్కి. సో ఈ కంపెనీస్ అనేది కరెంట్ ట్యాక్స్ లేకుండా ఫర్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ పేయబుల్ బేస్డ్ ఆన్ ద ఇయర్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రాఫిట్స్. సో అకౌంటింగ్ ప్రాఫిట్స్లో చూసుకుంటే మనకి కొన్ని కేసెస్లో వాళ్ళకి ట్యాక్స్ అనేది రాదు కంపెనీస్కి. సో దస్ నో ప్రొవిజన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ క్రియేటెడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ యూజ్ టు ఈక్వలెంట్ టు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ట్యాక్స్ పీబీటీ ఏముందో పిఏటీ కూడా అదే ఉంటుంది, పీబీటీ ఆర్ పిఏటీ. సో బట్ ఫర్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్ దిస్ వాజ్ నాట్ కరెక్ట్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ రిజల్ట్స్. సో క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్ దిస్ ట్యాక్స్ బెనిఫిట్ వర్ ప్రైమర్లీ అక్లియేటెడ్ బెనిఫిట్స్. సో మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉంటావో ఆ బెనిఫిట్ని ఇక్కడ అకౌంటింగ్ చేయడం లేదు అన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ డిప్రిషియేషన్ డిడక్టబుల్ ఇన్ taxation on WDV and where has books of accounts entities would be claimed depreciation on SLM basis. సో మనకి కంపెనీస్ ప్రకారంగా SLM యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా WDV యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తే మనకి కంపెనీస్ ప్రకారంగా SLM యూజ్ చేస్తున్నాం అనుకోండి, అండ్ కంపెనీస్ ప్రకారంగా మనం నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ని తీసుకుంటాము. బట్ ఇన్కమ్ ట్యాక్స్లో 180 డేస్ లెస్ ఆర్ మోర్ అనేది తీసుకుంటాము. సో డిప్రిషియేషన్ అనేది డిఫరెంట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎవ్రీబడి నో దట్ అండర్ WDV ఇన్ ఇనిషియల్ ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జ్ ఈజ్ గ్రేటర్ దెన్ డిప్రిషియేషన్ అండర్ SLM. సో SLMలో ఏమి ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటుంది, బట్ WDVలో ఫస్ట్ కొన్ని ఇయర్స్కి డిప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిప్రిషియేషన్ అనేది డిక్రీజ్గా ఉంటుంది. సో ఎక్కువ డిప్రిషియేషన్ ఉండడం వల్ల ఎక్కువ మనకి ఈ ప్రాఫిట్ తగ్గుతుంది. సో ప్రాఫిట్ తగ్గితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది తగ్గుతుంది. సో మనకి ట్యాక్స్ అనేది బర్డెన్ తగ్గుతుంది ఫస్ట్లో, అండ్ ఇయర్ ఎండింగ్స్ వచ్చినప్పుడు ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ లేటర్ ఇయర్స్ సిచ్యువేషన్ ద taxable profits will higher than the book profits. This will recover tax provision in the books where compared to the accounting profits of the year. Basically differential will be due to non-provision of tax liability. సో ఇక్కడ మనం ఆ ప్రొవిజన్ ట్యాక్స్ లయబిలిటీ ప్రొవిజన్ని క్రియేట్ చేయకపోతే ఆ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఎంటిటీ ఉంది, ఆ ఎంటిటీకి సంబంధించి అసెట్ వచ్చేసి ఎంత 10,000. ఆ అసెట్ ఐ థింక్ కరెక్ట్ 10,000. డిప్రిషియేషన్ రేట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 40% ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా, అండ్ WDV అది ఇన్ ద బుక్స్ ద ఎంటిటీ క్లైమ్ డిప్రిషియేషన్ ఈక్వలెంట్ టు SLM. సో ఇక్కడ WDV క్యాల్కులేషను అండ్ SLMకి వస్తే 16.21 is the percentage. So the entity has accounting and taxable profits of 20,000 from year 1 to year 4 inclusive before any allowance of depreciation either case. So current asset ఎంత మనకి 10,000 ఉంటుంది, అండ్ డిప్రిషియేషన్ యాజ్ పర్ WDV వచ్చేసి 4,000, 2,400, 1,440 అండ్ 8,644. అండ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఏమైతే అప్పుడు ట్యాక్సబుల్ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ వచ్చేసి PBT ప్రొవైడ్ చేసిన 20,000 ఎవ్రీ ఇయర్కి. డిప్రిషియేషన్ని రిమూవ్ చేస్తే ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ అనేది ఫస్ట్ ఇయర్లో 16,000 ఉన్నాయి అండ్ ఫోర్త్ ఇయర్లో 90,000 ఉన్నాయి. సో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాజ్ రీజన్ వచ్చేసి WDV ప్రకారంగా డిప్రిషియేషన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి డిక్రీజింగ్ అవుతుంది. కాబట్టి డిప్రిషియేషన్ డిక్రీజ్ అవుతుందంటే ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అవుతున్నట్టు. ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయితే మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నో
taxable profits after depreciation. Tax rate ఎంత మనకి 30%, కంపెనీకి ఫ్లాట్ రేట్ 30% ఉంటుంది. సో ట్యాక్స్ అమౌంట్ అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్లో మనకి ట్యాక్స్ అనేది తక్కువ ఉంటుంది, లెస్ ఉంటుంది ట్యాక్స్, అండ్ ఫ్యూచర్లో వెళ్ళే కొద్దీ మనకి ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నౌ హియర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎట్లుంటుంది, సేమ్ కాస్ట్ ఆఫ్ అసెట్. సో కాస్ట్ ఆఫ్ అసెట్, డిప్రిషియేషన్ వచ్చేసి ఎస్ఎల్ఎం అంటే డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్కి, అండ్ ప్రాఫిట్ సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్కి, అండ్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ అనేది సేమ్ ఉంటాయి ఎవ్రీ ఇయర్కి. ట్యాక్స్ అమౌంట్ వాటిపైన. సో ట్యాక్స్ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ప్రకారంగా మనకి డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఫస్ట్ ఇయర్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎంత వస్తుంది, 26.112, అండ్ నెక్స్ట్ 28.73 మనకి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాక్స్ వచ్చేసి 30% ట్యాక్స్ రేట్స్ ఏదైతే ఉందో 30% ట్యాక్స్ అమౌంట్ తీసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ అనేది సేమ్ ఉంటుంది ప్రాఫిట్కి పైన. సో మనకి ప్రాఫిట్స్ ఎంత, అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ 18,000. సో వీటిపైన 30% తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ అమౌంట్ అనేది సేవ్ ఉంటుంది. ఇది యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపెనీస్ యాక్ట్ని ఫాలో అయితే, ఇది యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఫాలో అయినప్పుడు. సో ఇక్కడ డిప్రిషియేషన్ ట్యాక్స్ అమౌంట్స్ అనేది డిఫరెన్స్ వచ్చినాయి, ఎస్ డిఫరెన్స్ అనేది వచ్చినాయి. ఇక్కడ 4,800 ఫస్ట్ ఇయర్, ఇక్కడ 5,514 సెకండ్ ఇయర్, అండ్ సెకండ్ ఇయర్ 5,280 అండ్ 5,014, 5568, 5514, 5741, 5514. సో డిప్రిషియేషన్ ఇక్కడ కంపెనీస్ యాక్ట్లో సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఎస్ఎల్ఎం బేసిస్ మీన్స్ సేమ్ డిప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు సేమ్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఫ్రమ్ ద అబౌవ్ 2 tables ఫర్ అన్ అకౌంటెంట్ ద ట్యాక్స్ షుడ్ బి 5,514 ఇన్ ఆల్ కేసెస్ యాజ్ పర్ అకౌంటింగ్ ప్రాఫిట్స్. ద రిజల్ట్స్ ఆర్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ మనకి 4,000, ఇక్కడ ఈ ట్యాక్స్ ప్రకారంగా చూసుకుంటే ఎంత వచ్చింది ట్యాక్స్ అమౌంట్స్. సో ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎట్లా కనుక్కుంటామంటే, ఇక్కడ యాజ్ పర్ ఎంత వచ్చింది ట్యాక్స్ అమౌంట్ యాజ్ పర్ అబౌవ్ 4,800, 5,280, 5,680. సో వాటి ప్రకారంగా ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎంత వచ్చింది, 26 వచ్చింది. యాక్చువల్గా మన ట్యాక్స్ రేట్ ఎంత ఉంది, ఓన్లీ 16% మాత్రమే ఉంది ట్యాక్స్ రేట్ అనేది. సో 16% ఉంటే 26% వాళ్ళు ఛార్జ్ చేసినారు అని అర్థం. సో వీటికి సంబంధించి డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ డిఫరెన్స్ని మనం ప్రొవిజన్ని క్రియేట్ చేయాల్సింది ఉండే. అండ్ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్, సో ఫర్ ద అకౌంటెంట్ ద ట్యాక్స్ షుడ్ బి 5,514 ఇన్ ఆల్ కేసెస్ హ్యాస్ ఫర్ ద అకౌంటింగ్ ప్రాఫిట్స్. ద రిజల్ట్స్ ఆర్ డిస్టార్టెడ్. యూ విల్ అబ్జర్వ్ దట్ ఇన్ year 3 in books the accounting profits provision is higher by 54 rupees, and year 4 it is higher by 227. So this is so because in year 1 and 2 these figures are lower by 714, that the liability that was incurred in year 1 and year 2 onwards 714. So first 2 years వచ్చిన డిఫరెన్స్ వచ్చేసి 714, అండ్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చిన డిఫరెన్స్ వచ్చేసి 714, మొత్తం ఆఫ్సెట్ అవుతుంది. అండ్ ఈ ఆఫ్సెట్కి మనం ప్రొవిజన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాలి. సో ద ప్రొవిజన్ ఆఫ్ డిఫరెన్షియల్ షుడ్ బి హౌ బీన్ మేడ్ బై ద ఎంటిటీ ఫాలోయింగ్ 3 మేజర్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ ప్రియాడిసిటీ. సో ఒకటి ప్రియాడిసిటీ ఉండాలి, మ్యాచింగ్ ఉండాలి, అండ్ అక్రూవల్ అని మనం ఫాలో కావాలి. సో యాజ్ పర్ వీటి ప్రకారంగా అంటే ప్రియాడిసిటీ టైమింగ్ ప్రకారం, మ్యాచింగ్ ప్రకారం, అండ్ అక్రూవల్ ప్రకారం మనం ప్రొవిజన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎంటిటీ యాజ్ merely defer the payment of tax to subsequent year. This understanding and appreciation of situation give rise to the concept of DTL or DTA. సో ఈ కాన్సెప్ట్ మనకి ఏదైతే టైమింగ్, పీరియాడిసిటీ, మ్యాచింగ్ అండ్ అక్రూవల్ కాన్సెప్ట్ని మనం ఫాలో కావాలో వాటి ప్రకారంగా మనకి DTL అండ్ DTA అనేది అరైజ్ అవుతాయి. సో ఇన్ ఎర్లియర్ ఇయర్ డిఫర్డ్ ట్యాక్స్ వాజ్ రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్ ఆఫ్ టైమింగ్ డిఫరెన్స్. సో ఇక్కడ మనకి ఈ డిఫర్డ్ ట్యాక్స్ అనేది ఎందుకు అరైజ్ అయింది, కాన్సెప్ట్ టైమింగ్ డిఫరెన్స్ వల్ల అండ్ పర్మనెంట్ డిఫరెన్స్ వల్ల, బేస్డ్ ఆన్ డిఫరెన్సెస్ ఇన్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ అండ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్. సో ట్యాక్సబుల్ ప్రాఫిట్లో, అకౌంటింగ్ ప్రాఫిట్లో మనకి పర్మనెంట్ డిఫరెన్సెస్ ఉండడం, టైమింగ్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మనకి ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ మెథడ్ అనేది అరైజ్ అవుతుంది. సో లయబిలిటీ మెథడ్ ఇది ఫస్ట్ వచ్చేసి లయబిలిటీ మెథడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ రివైజ్డ్ ఇన్ దిస్ అకౌంటింగ్ స్టాండర్డ్ విచ్ రికగ్నైజ్ ద డిఫర్డ్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ టెంపరీ డిఫరెన్స్ దట్ అరైజెస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద క్యారింగ్ వాల్యూ. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి టైమింగ్ డిఫరెంట్
అండ్ పర్మనెంట్ డిఫరెంట్. టైమింగ్ డిఫరెంట్ అండ్ పర్మనెంట్ డిఫరెంట్ వచ్చేసి మనకి ఇది లయబిలిటీ మెథడ్ అవుతుంది. వాటి తర్వాత కాన్సెప్ట్ రివైజ్ చేసినారు అకౌంటింగ్ స్టాండర్డ్. ఇక్కడ ఏం తీసుకొచ్చినారు, టెంపరీ డిఫరెన్స్. ఇక్కడ ఏమంటే క్యారింగ్ అసెట్స్ అండ్ ట్యాక్స్ బేస్, క్యారింగ్ అసెట్స్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్, క్యారింగ్ అసెట్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏముంది, ట్యాక్సేషన్ ప్రకారంగా ఏముంది, వీటి ప్రకారంగా చూసుకుంటే మనకి క్యారింగ్ అసెట్ని అప్పుడు మనకి ట్యాక్స్ బేస్ కాన్సెప్ట్ అనేది అరైజ్ అయింది. సో ఇది మనకి బ్యాలెన్స్ షీట్ మెథడ్ అవుతుంది. సో టైమింగ్ డిఫరెన్స్ అండ్ పర్మనెంట్ డిఫరెన్స్ వాటిని బేస్ చేసుకొని చేసినది మనకి లయబిలిటీ. అండ్ క్యారింగ్ అసెట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత ఉంది అండ్ ట్యాక్స్ బేస్ ప్రకారం ఎట్లుంది, వీటి ప్రకారంగా పోతే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అవుతుంది. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ త్రో టైటిల్ ఇన్కమ్ ట్యాక్స్ primarily deals with deferred tax through guidance is provided in current taxes. సో ఫస్ట్ మీకు డిఫరెన్స్ వచ్చిందా? ఎస్, డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ అనేది టెంపరీ డిఫరెన్సా? ఎస్, టెంపరీ డిఫరెంట్. అదేవిధంగా టెంపరీ డిఫరెంట్ మనం రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ టెంపరీ డిఫరెన్స్ అయితే అది ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్సా ఆర్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సా, అంటే మీకు బెనిఫిట్ వస్తుందా, బెనిఫిట్ పోతుందా, మనమే పే చేయాల్సి వస్తే డిటిఎల్, మనం వచ్చే ఛాన్సెస్ ఉంటే డిటిఏ. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ స్కోప్ ఎంతవరకు, అంటే ఈ స్టాండర్డ్ ఎంతవరకు అప్లికబిలిటీ అనేది ఉంటుంది అంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈజ్ టు ప్రిస్క్రైబ్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ది స్టాండర్డ్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆల్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ట్యాక్స్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ట్యాక్సబుల్ ప్రాఫిట్. సో ట్యాక్సబుల్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని ఏ ట్యాక్సెస్ అయితే ఉన్నావో ఆ ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ట్యాక్సెస్ సచ్ యాజ్ విత్ హోల్డింగ్, దట్ ఈస్ TDS, విచ్ ఆర్ పేయబుల్ బై సబ్సిడరీ, అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ టు ద ఆపరేటింగ్ ఎంటిటీ. సో ఇవి కూడా ఇంక్లూడ్ అవుతాయి వాటికి సంబంధించి. సో ఫస్ట్ చూసుకుంటే ఏమి డొమెస్టిక్ అండ్ ఫారిన్ ట్యాక్సెస్ అండ్ వాటితో పాటు వాటి యొక్క విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ అంటే TDSకి సంబంధించి విచ్ ఆర్ పేయబుల్ బై సబ్సిడరీ, అసోసియేట్, జాయింట్ వెంచర్ అరేంజ్మెంట్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ టు ద రిపోర్టింగ్ ఎంటిటీ. అండ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఆర్ investment tax credits, but it deals with accounting for temporary difference arising from such grants and investment tax credits. Further, the income tax for the purpose of this standard could be classified. So for the purpose of income tax could be classified. ఏమి ఇంక్లూడ్ అవుతుంది, కరెంట్ ట్యాక్స్ అంటే ఏమి, డిఫర్డ్ ట్యాక్స్ అంటే ఏమి. సో కరెంట్ ట్యాక్స్ మీన్స్ being consequences that arises due to transaction and other events of current period that are recognized in the entity's financial statement. సో మనకి ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ అనేది అరైజ్ కావాలి. ఏ దానివల్ల అరైజ్ కావాలంటే ఇప్పుడున్న ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకొని ఆర్ ఏమన్నా ఈవెంట్స్ కరెంట్ పీరియడ్కి సంబంధించిన ఈవెంట్స్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమైనా కాన్సిక్వెన్సెస్ వస్తే అవి మనకి కరెంట్ ట్యాక్స్ అవుతాయి. అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అంటే మనకి ఫ్యూచర్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే అరైజ్ అవుతావో డ్యూ టు ఫ్యూచర్ రికవరీ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్తోని. సో ఫ్యూచర్గా మనకి రికవరీ ఏముంది కరెంట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద లయబిలిటీ దట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఎంటిటీస్ బ్యాలెన్స్ షీట్. సో ఎంటిటీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఏముంది, సో కరెంట్ క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది అసెట్కి సంబంధించి, ఎంత రికవర్ చేయగలం క్యారింగ్ అమౌంట్ని, అండ్ బ్యాలెన్స్ షీట్లో క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది, లయబిలిటీ ఎంత రికగ్నైజ్ చేయాలి ఎంటిటీ బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ బై వే ఆఫ్ డిప్రిషియేషన్ ఆర్ మనకి ఇక్కడ రికవరీ అంటే అసెట్ని సేల్ చేయడం కానీ ఆర్ డిప్రిషియేషన్ చేయడం కానీ, ఆ సేల్ చేస్తే ఎంత రిలీజ్ అవుతుంది వాటి ప్రకారంగా. Next, before we proceed further, it is essential to understand the fundamental principle in recognizing deferred tax. This is enunciated in the standard as under. So, it is inherent in the recognition of assets or liability that the reporting entity expect to recover or settle the carrying amount of that asset or liability. So, if it is probable that recovery or settlement of that carrying amount will make further payment larger, then there would be if such recovery or settlement were to have no tax consequences. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇన్ హ్యాండ్గా మనం రికగ్నైజ్ చేస్తాం కదా ఏది అసెట్ కానీ లయబిలిటీ కానీ, ఎప్పుడు ఏదైతే రిపోర్టింగ్ ఎంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అంటే రికవరీ రావడం కానీ ఆ సెటిల్ కావడం కానీ, కరెంట్ అసెట్ అమౌంట్కి సంబంధించి అసెట్ కానీ లయబిలిటీ కానీ సెటిల్ అయ్యేటప్పుడు మనకి ప్రాబబిలిటీ ఏముంది, రికవరీ అవుతుందా ఆర్ సెటిల్మెంట్ చేస్తామా, ఆ క్యారింగ్ అమౌంట్కి ఫ్యూచర్ ట్యాక్స్ పేమెంట్
ఎక్కువ ఉంటుందా ఆర్ తక్కువ ఉంటుందా అనేది చూసుకోవాలి. రికవరీ ఆర్ సెటిల్మెంట్ అనేది ఒకవేళ కాన్సిక్వెన్సెస్ నో ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ అయితే అప్పుడు డిటిఎల్ అనేది ఆర్ డిటిఏ అనేది అరైజ్ అవుతుంది. సో మనకి బెనిఫిట్ వచ్చేట్లు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేట్లు ఉంటే మనం డిటిఏ క్రియేట్ చేయాలి. డిటిఏకి మనకి ఎంట్రీ ఏమొస్తుంది, డిటిఏ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అకౌంట్. డిటిఎల్కి మనకి ఎంట్రీ ఏమొస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ డెబిట్ టు డిటిఎల్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంట్రీ వస్తుంది. నౌ లెట్ us అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ 2 చెప్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 వాట్ ఈస్ దేర్ ఇన్ ఎగ్జాంపుల్ 2, ఎంటిటీ అనేది ఒక అసెట్ని రికగ్నైజ్ చేసింది. సో ఒక అసెట్ని రికగ్నైజ్ చేసింది తర్వాత ఈ అసెట్ యొక్క క్యారింగ్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి. సో ఒక ల్యాండ్ ఉంది, క్యారింగ్ అమౌంట్ 1 lakh ఉంది. అండ్ ఇక్కడ రికవరబుల్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది రికవరీ అట్లీస్ట్ 1 lakh అనేది మనం సేల్ చేస్తే. ఇప్పుడు ఒక ల్యాండ్ని సేల్ చేస్తే నాకు 1 lakh వస్తుంది అనేది నాకు కన్ఫామ్గా తెలుసు అండ్ ఫ్యూచర్లో. అండ్ అజ్యూమ్ దట్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారంగా ఇఫ్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది సోల్డ్ చేస్తే కొన్ని మోర్ దెన్ 1 year సోల్డ్ చేస్తుంటే మనకి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 10% అనుకుందాం. అంటే 1 lakh ఈ ఇయర్ ఉంటే నెక్స్ట్ 10% యాడ్ అవుతుంది, 1.1 lakh అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 1.1 into 10% తీసుకుంటే 1.21 lakhs అవుతుంది. సో మొత్తం ఇండెక్సేషన్ యాడ్ చేసుకుంటా నాకు ఎంత అవుతుంది, 1,21,000 అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపెనీస్కి 30% స్లాబ్ రేట్ ఉంటుంది ట్యాక్స్ రేట్ అనేది. అండ్ ఈ రికవరీ ఆఫ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్టర్ 2 years తర్వాత చూసుకుంటే ట్యాక్స్ సేవింగ్ మనకి ఎంత అయినట్లు, 1,21,000 మైనస్ 1 lakh తీసుకుంటే యాక్చువల్ వాల్యూ కాస్ట్ 1 lakh. బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం వల్ల 1,21,000 నాకు డిఫరెన్స్ ఎంత, 21 is మై బెనిఫిట్. 21,000 into 30% తీసుకుంటే నాకు 6,300 ఈసీ నాకు ట్యాక్స్ సేవింగ్కి సంబంధించి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఆఫ్టర్ 2 years తర్వాత 2 years ఆఫ్ అండ్ ద ల్యాండ్ హీ సోల్డ్, ఒకవేళ ఇండెక్సేషన్ అనేది ప్రొవైడ్ చేసినాము, మనం యాక్చువల్గా సేల్ చేసినాము ఇప్పుడు ల్యాండ్ని. సో యాక్చువల్గా సేల్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వచ్చింది, 1,50,000 వచ్చింది. సో నేను ఎప్పుడైతే నాకు రియలైజ్ అయిందో అప్పుడు నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎంత పే చేయాల్సి వస్తుంది, సో 1,50,000 మైనస్ 1,21,000. సో నాకు ఆ రోజు వాల్యూ ఎంత ఉంది, 1,21,000 ఉంది. నేను ఎంతకి సేల్ చేసినాను, 1,50,000కి సేల్ చేసినాను. సో the difference between the sale value and carrying amount will be 29,000. So 29,000 on the 29,000 we will need to pay tax at the rate of 30%. So 29,000 into 30% it will become 8,700. So if there would be how no indexation, ఒకవేళ మనకి అక్కడ ఇండెక్సేషన్ లేకుంటే 1,50,000 is my sale value and carrying value it will become 1 lakh. So 50,000 will be the tax liability, 50,000 will be the tax 50,000 is the taxable income. And taxable income 50,000 into tax 30%, you need to pay 15,000. So because of we are creating the provision, we are paying 8,700 means we are saving 6,300 will be the tax saving. In view of the above setting, entity అనేది రికగ్నైజ్ చేయాలి, డిటిఏ అనేది క్రియేట్ చేయాలి 6,300కి. ఎందుకంటే మనకి అసెట్ని సేల్ చేయలేదు, ఫ్యూచర్లో వాటికి సంబంధించి క్రియేట్ చేస్తాము ఎప్పుడైతే సేల్ చేస్తామో, యాక్చువల్ సేల్ జరిగినప్పుడు. నెక్స్ట్ దిస్ ప్రిన్సిపల్ హ్యాస్ టు బి అప్లైడ్ టు ఈచ్ ఐటమ్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ. సో దేర్ ఈజ్ కాంట్రవర్షియల్ వ్యూ ఇన్ కేస్ ఆఫ్ ఇండెక్సేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ టెంపరరీ డిఫరెన్స్ బికాస్ ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సోల్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్ పర్టికులర్లీ ఇన్ బిజినెస్ దెన్ సచ్ cause it is not advisable to calculate temporary difference. సో కాంట్రవర్షియల్ వ్యూ అంటే మనకి ల్యాండ్ అనేది ఒక కంపెనీ ఒక ల్యాండ్ని కొనిందంటే అంత ఫాస్ట్గా సేల్ చేసే ఇంటెన్షన్ అనేది కంపెనీకి ఉండదు. కాబట్టి ఇట్లా ఎవ్రీ ఇయర్ డిఫర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండడం అనేది కరెక్ట్ వ్యూ కాదు అని వాళ్ళు కాంట్రవర్షియల్ వ్యూ అనేది ఉంది ల్యాండ్కి సంబంధించి. అండ్ ఎంటిటీ ఇంకర్స్ లాసెస్ ఇన్ ద current paid and set against a profit in the earlier year paid. So as an entity would recover tax paid in the earlier year, the entity should recognize benefit recoverable assets. So మనకి ఈ ఇయర్ కరెంట్ లాస్ వచ్చింది అనుకోండి, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారంగా మనకి 8 years మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్కి 8 years అనేది ఉంటుంది ఫ్యూచర్కి సంబంధించి. అండ్ మనకి ఈ ఇయర్లో ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే నెక్స్ట్ ఇయర్స్లో మనం
సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్. ఐటమ్స్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ రికగ్నైజ్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ సబ్జెక్ట్ టు 2 ఎక్సెప్షన్స్. సో 2 ఎక్సెప్షన్స్ ఏమి? ఫస్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి అన్ ఐటమ్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ పర్టైనింగ్ టు ఓసీఐ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ ఓసీఐ. సో ఓసీఐ రిలేటెడ్ ఏమన్నా ఉంటే ఓసీఐలోనే రికగ్నైజ్ చేయాలి. ఓసీఐ అంటే ఏవైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తామో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మొత్తం అక్కడ ఉంటాయి. ప్రాఫిట్స్ ట్యాక్సేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాజ్ పర్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ప్రకారంగా మనం ట్యాక్స్ పే చేస్తాము. అండ్ కొన్ని ఐటమ్స్ని ఆ ఇయర్కి ప్రాఫిట్స్ ఉంటాయి, బట్ నెక్స్ట్ ఇయర్స్లో రావడము ఆర్ ఓసీఐ రీక్లాసిఫికేషన్ ఇంటూ పిఎన్ఎల్ అట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిని మనం సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత చూపించేది, వాటిని మనం ఓసీఐ అంటాము. అండ్ అన్ ఐటమ్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ పర్టైనింగ్ టు డైరెక్ట్ ఈక్విటీ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ డైరెక్ట్ ఈక్విటీ. సో ట్యాక్స్ అకౌంటింగ్ ఏముంది ఇక్కడ? ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ రికగ్నైజ్డ్ అవుట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ని మనం రికగ్నైజ్ చేస్తామో అవుట్ సైడ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, ఆ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ రికగ్నైజ్ చేస్తాము ఇన్ పిఎన్ఎల్లో. మనం ఇందాకనే నేను చెప్పాను, డైరెక్ట్ పిఎన్ఎల్లో అన్న రికగ్నైజ్ చేయొచ్చు, ఆర్ ఓసీఐలో చేసి ఓసీఐ నుంచి రీక్లాసిఫికేషన్ చేసే ఐటమ్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఈవెంట్స్ రికగ్నైజ్డ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, అవుట్ సైడ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటే అప్పుడు రిలేటెడ్ టు ట్యాక్స్ ఎఫెక్ట్ రికగ్నైజ్ చేయాలి, ఓసీఐలో రికగ్నైజ్ చేయాలి. రిలేటెడ్ టు ట్యాక్స్ ఎఫెక్ట్స్ రికగ్నైజ్డ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. సో మనం ఓసీఐ ఐటమ్ అయితే ఓసీఐలో డిస్క్లోజ్ చేయాలి. ఓసీఐ ఐటమ్ కాకుండా మనకి స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అనేది ఒకటి ఉంటుంది, మనం అందులో రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్ రికగ్నైజ్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే రిలేటెడ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది కూడా మనం రికగ్నైజ్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ట్యాక్స్ అకౌంటింగ్ ప్రకారంగా ఈవెంట్స్ అనేది చెక్ చేయాలి. ఆ ఈవెంట్స్ అనేది రికగ్నైజ్ చేసేది పిఎన్ఎల్కి రిలేటెడా, పిఎన్ఎల్లో రికగ్నైజ్ చేయండి. పిఎన్ఎల్కి రిలేటెడ్ కాదా, పిఎన్ఎల్కి రిలేటెడ్ కాకుంటే ఓసీఐ అన్న అయి ఉంటుంది, ఆ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ అన్న అయి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు స్టాండర్డ్ డీల్ విత్ రికగ్నిషన్ ఆఫ్ డిటిఏ దట్ ఈస్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఫ్రమ్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాస్ ఆర్ అన్యూజ్డ్ ట్యాక్స్ క్రెడిట్స్. ఏవైతే ట్యాక్స్ క్రెడిట్స్ ఉన్నావో వాటిని యూజ్ చేయలేదు, ఏవైతే ట్యాక్స్ లాస్ ఉన్నావో వాటిని యూజ్ చేయలేదు, వాటన్నిటికీ మనం డిటిఏ క్రియేట్ అయిపోతుంది. అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ని ప్రజెంట్ చేయాలి. అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్. సో మనం ఏం చెప్పాలి ఇక్కడ? రికగ్నిషన్ చేయాలి డిటిఏని అరైజింగ్ ఫ్రమ్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్ నుంచి కానీ ఆర్ అన్యూజ్డ్ ట్యాక్స్ క్రెడిట్స్ నుంచి కానీ, ఆర్ ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ని ప్రజెంటేషన్ చేయాలి. డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఇన్కమ్ ట్యాక్సెస్. సో డిస్క్లోజర్ చేయాలి ఇన్ఫర్మేషన్ని రిలేటింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్కి రిలేటెడ్. ద స్టాండర్డ్ హౌవెవర్ డస్ నాట్ డీల్ విత్ ద మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్. సో గవర్నమెంట్ గ్రాంట్స్కి ఈ స్టాండర్డ్ అనేది డీల్ చేయదు. గవర్నమెంట్ గ్రాంట్కి మనకి సపరేట్ స్టాండర్డ్ అనేది ఉంది, ఇండియా AS 20. సో ఇండియా AS 20లో ఏం చెప్తాము? అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్స్. హౌవెవర్ ఇట్ డీల్ విత్ అకౌంటింగ్ ఫర్ టెంపరరీ డిఫరెన్స్ దట్ మే అరైజ్ ఫర్ సచ్ గ్రాంట్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్స్. నౌ మనకి కొన్ని డిఫరెంట్ డెఫినేషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. ఫస్ట్, వాట్ ఈస్ మీన్ బై accounting profits? Accounting profits means is profit or loss for a period before deducting tax expenses. So before deducting tax expenses మనకి ఏవైతే ప్రాఫిట్స్ ఉంటావో యాజ్ పర్ అకౌంటింగ్ ప్రకారంగా ఇట్ ఈస్ అకౌంటింగ్ ప్రాఫిట్స్. taxable profits or tax losses. Here a profit or loss for a period computed as per income tax act upon which income tax are payable. So మనం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే క్యాలిక్యులేషన్ చేస్తామో, అంటే మనకి పీజీబీపీలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని క్యాలిక్యులేషన్ చేసి వాటికి కొన్ని ఐటమ్స్ని యాడ్ చేయడము, డిజలవెన్స్ ఐటమ్స్ని యాడ్ బ్యాక్ చేయడము, అలవెన్స్ ఐటమ్స్ని మళ్ళీ అలౌ చేయడము ఇట్లుంటాయి కదా. సో వాటన్నిటి ప్రొవైడ్ చేసినాక మనకి ట్యాక్సబుల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో కంప్లీట్ చేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్యాక్స్ ఇన్కమ్స్. సో ఇది అగ్రిగేట్ అమౌంట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్సెస్. నెక్స్ట్ కరెంట్ ట్యాక్స్ ఏముంది? ఇది ద అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఫర్ ద పేడ్. సో ఈ ఇయర్కి నేను ఏదైతే ట్యాక్స్ పే చేయాలో వాటిని నేను కరెంట్ ట్యాక్స్ అంటాము. నెక్స్ట్ డిటిఎల్
DTL means deferred tax liability. Deferred tax liability means any amount income tax payable in future paid in respect of taxable temporary difference. సో నాకు taxable temporary difference ఏదైతే ఉందో ఆ taxable temporary differenceకి సంబంధించి ఏదైతే నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఉందో ఇన్ ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి వాటిని నేను డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అంటాము. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటే రికవరబుల్ చేయగలను, నేను ఫ్యూచర్ పీరియడ్లో రికవరబుల్ చేయగలను, దాన్ని నేను డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అంటాము. సో ఫ్యూచర్ పీరియడ్స్లో నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఉంటే డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అవుతుంది. ఫ్యూచర్ పీరియడ్లో నేను రికవరబుల్ చేయగలిగితే బెనిఫిట్ని నాకే డిటిఏ అవుతుంది. సో డిటిఏ అనేది ఎట్లా రైజ్ అవుతుంది? డిఫరెంట్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ అన్యూజ్డ్ ట్యాక్స్ లాసెస్. సో ఏవైతే ట్యాక్స్ లాసెస్నో అవి అన్యూజ్ ఉన్నాయి, వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడము. ఆర్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్యూజ్డ్, యూజ్ చేయలేదు ఈ ఇయర్లో, వాటిని నేను క్యారీ ఫార్వర్డ్ చేయడం. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ ఉంది, సో అది నాకు డిటిఏ అరైజ్ అవుతుంది. అండ్ టెంపరీ డిఫరెన్స్ అంటే ఏమి? టెంపరీ డిఫరెన్స్ మీన్స్ క్యారింగ్ అమౌంట్. సో క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా అండ్ ట్యాక్స్ పేయర్స్ ప్రకారంగా మనకి డిఫరెన్స్ ఉంటే మనం వాటిని టెంపరీ డిఫరెన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ టెంపరీ డిఫరెన్స్ అనేది 2 కేసెస్. ఒకటి ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ ఆర్ డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్. సో ట్యాక్సబుల్ టెంపరీ టీటీడీ ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే మనకి డిటిఎల్ క్రియేట్ అవుతుంది, డిడక్టబుల్ అంటే డిటిఏ క్రియేట్ అవుతుంది. సో టీటీడీలో ట్యాక్సబుల్ టెంపరీ అంటే విచ్ ఆర్ టెంపరీ డిఫరెన్స్ దట్ విల్ రిజల్ట్ ఇన్ ట్యాక్సబుల్ అమౌంట్ ఇన్ డిటర్మినింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఆఫ్ ఫ్యూచర్ పీరియడ్ వెన్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీ ఈజ్ రికవర్ టు సెటిల్ అంటే డిటిఎల్ అనేది క్రియేట్ అవుతుంది. డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే విచ్ ఈస్ టెంపరీ డిఫరెన్స్ దట్ విల్ రిజల్ట్ అమౌంట్ దట్ ఆర్ డిడక్టబుల్ ఇన్ డిటర్మినింగ్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్. సో మనకి డిడక్టబుల్ అవుతుంది ఏవైతే డిటర్మైన్ చేస్తామో ట్యాక్సబుల్ ప్రాఫిట్స్కి సంబంధించి ఫ్యూచర్ పీరియడ్కి. సో ఫ్యూచర్లో మనకి ట్యాక్స్ అనేది డిడక్ట్ అయితే డిటిఏ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో మనకి ట్యాక్స్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే డిటిఎల్ అవుతుంది. కంపారిజన్ విత్ AS2. సో AS22 వచ్చేసి మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ డిస్కస్ చేస్తుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ పర్ ఇండియా AS12 ప్రకారంగా. సో టెంపరీ టైమింగ్ డిఫరెన్స్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ట్యాక్సబుల్ ఇన్కమ్ ఏముంది అండ్ అకౌంటింగ్ ఇన్కమ్ ఏముంది. సో వీటి యొక్క బోత్ differences originated in one period and are capable of reverse in one or more subsequent period, and thus it can be seen that while AS22 speaks of timing difference with reference of income, India AS12 speaks of temporary difference with reference to carrying amount and tax base of assets and liability. సో ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే AS22 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోచ్ని తీసుకుంటుంది, ఇండియా AS అనేది మనకి బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ని తీసుకుంటుంది. సో AS22 అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోచ్ని తీసుకుంటుంది. మనం డిస్కస్ చేస్తున్నది ఇండియా AS12 వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ అనేది తీసుకుంటుంది. మొత్తానికి మనకి ట్యాక్స్ బేస్లో ఆఫ్ ద అసెట్ క్యారింగ్ అమౌంట్, అసెట్స్ ఆర్ లయబిలిటీ ట్యాక్స్ పర్పస్ కోసం ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఈ చాప్టర్ అనేది డివైడ్ అయింది. పార్ట్ ఏలో వచ్చేసి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్లోనే మనం ట్యాక్స్ ఇన్కమ్ గురించి కూడా డిస్కషన్ చేస్తాం. పార్ట్ బిలో వచ్చేసి కరెంట్ ట్యాక్స్ని మనం రికగ్నిషన్ ఎట్లా చేయాలి, మెజర్మెంట్ ఎట్లా చేయాలి, ప్రజెంటేషన్ ఎట్లా చేయాలని డిస్కషన్ చేస్తాం. పార్ట్ సిలో వచ్చేసి డిఫర్డ్ ట్యాక్స్ దాని యొక్క రికగ్నిషన్, మెజర్మెంట్ అండ్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి. అండ్ పార్ట్ డి వచ్చేసి ప్రాక్టికల్ అప్లికేషన్ ఎట్లుంటుంది. పార్ట్ ఈలో వచ్చేసి డిస్క్లోజర్స్ గురించి డిస్కషన్ చేస్తాము. ఐ థింక్ నేను పార్ట్ ఏ ఫస్ట్ ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను. పార్ట్ బి, పార్ట్ సి నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ పార్ట్ ఈ వచ్చేసి ఇంకా ఇంకొక వీడియోలో చేద్దాం. సో పార్ట్ బి అండ్ పార్ట్ సి ద మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ పార్ట్ ఏలో ఏం చెప్తారు సింపుల్గా, పార్ట్ ఏలో వచ్చేసి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ గురించి డిస్కషన్ చేస్తాము. సో ట్యాక్స్ ఇన్కమ్స్ అన్న ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఏమొస్తుంది. సో దట్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్యాక్స్ ఇన్కమ్ ఇన్ ద అగ్రిగేట్ అమౌంట్ ఇంక్లూడ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్. సో నాకు టోటల్గా ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ ఒక అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ అంతా అగ్రిగేట్ చేసినప్పుడు ఆ అమౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్కి సంబంధించి కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఏముంది ఆర్ డిఫర్డ్ ట్యాక్స్ ఏమో నేను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఫాలోయింగ్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ నాకు పాజిటివ్ ఉన్నవా
ఆర్ నెగిటివ్ దట్ దేర్ వుడ్ బి ట్యాక్స్ ఇన్కమ్ ఆ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అంటే అగ్రిగేట్ చేయడం కరెంట్ ట్యాక్స్ ఏమి అండ్ డిఫర్డ్ ట్యాక్స్ ఏమి వీటిని మనం ట్యాక్స్ ఎక్స్పెన్సెస్లో కరెంట్ ట్యాక్స్ ఏముంది డిఫర్డ్ ట్యాక్స్ ఏముంది బోత్ని యాడ్ చేస్తే నాకు ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇక్కడ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అనేది నాకు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఉండొచ్చు అండ్ దేర్ కుడ్ బి ట్యాక్స్ ఇన్కమ్ కూడా మనకి అరైజ్ అవుతుంది నా పార్ట్ బిలో మనం ఏం డిస్కషన్ చేసాము కరెంట్ ట్యాక్స్కి సంబంధించి కరెంట్ ట్యాక్స్ని మనం రికగ్నిషన్ ఎట్లా చేయాలి మెజర్మెంట్ ఎట్లా చేయాలి అండ్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి అనేది డిస్కషన్ చేసాము సో కరెంట్ ట్యాక్స్ అంటే ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ట్యాక్స్ అంటే ఒక అమౌంట్ ఇది అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఆర్ రికవరబుల్ పేయబుల్ మీన్స్ DTL రికవరబుల్ మీన్స్ DTA ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ taxable profits or losses for a period related. So current tax liability, so the recognition current tax liability, current tax for current or prior period shall to the extent unpaid be recognized as liability. So current tax of current period current के मुंदी prior period के मुंदी shall to the extent అన్పేడ్ ఏమన్నా ఉంటే అది రికగ్నైజ్ చేయాలి లయబిలిటీకి సంబంధించి ఎగ్జాక్ట్ లయబిలిటీ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ క్రిస్టలైజ్డ్ ఓన్లీ ఆన్ ప్రిపరేషన్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఇక్కడ మనకి క్రిస్టలైజేషన్ అంటే ఏమి క్రిస్టలైజెస్ మీన్స్ ఎగ్జాక్ట్ టైం అనేది డిఫైన్ చేస్తే మనకి క్రిస్టలైజ్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ అనేది ఇష్యూ చేసింది బాండ్స్ని ఇష్యూ చేసుకుంది అనుకోండి. బాండ్స్ వచ్చేసి సెమీ యాన్యువల్లీ బాండ్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది సెమీ యాన్యువల్లీ పే చేస్తాము. అంటే 30 జూన్కి ఒకసారి 31 డిసెంబర్కి ఒకసారి ఇంట్రెస్ట్ పే చేస్తామని స్పెసిఫై చేసుకోయింది అనుకోండి. సో ఏవైతే డేట్ని స్పెసిఫై చేసిందో ఎగ్జాక్ట్గా డేట్ని స్పెసిఫై చేసిందో వాటిని మనం క్రిస్టలైజేషన్ డేట్స్ అంటాము. సో మనకి ఎగ్జాక్ట్ లయబిలిటీ ఏముంటుంది కరెంట్ ట్యాక్స్ని మనం క్రిస్టలైజ్ చేయాలి అమౌంట్ అనేది. అది మనకి రావాలంటే ఓన్లీ ప్రిపరేషన్ చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్ని అండ్ ఫైనలైజేషన్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ అప్పుడు మనకి ఎగ్జాక్ట్ లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనీ ఎక్సెస్ ఆఫ్ దిస్ లయబిలిటీ ఓవర్ ప్రీపేడ్ ట్యాక్స్. ప్రీపేడ్ ట్యాక్స్ అంటే మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఏమన్నా పే చేసింటే ఆర్ TDS ఏమన్నా ఉంటే అండ్ ఈజ్ టు బి ట్రీటెడ్ యాజ్ current liability. So this liability may be for the current reporting period or may relate to earlier reporting period. Current tax asset, it is if the amount already paid in respect of current and prior periods exceed the amount due to for this period, the excess shall be recognized as asset. So మనం అమౌంట్ ఆల్రెడీ పే చేసినాము. సో అమౌంట్ ఆల్రెడీ పే చేసింటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉందనుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉంటే మనం కరెంట్ ట్యాక్స్ అసెట్కి క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ప్రాఫిట్స్ ఎంత వచ్చింది, ఆ ప్రాఫిట్స్ పైన ట్యాక్స్ ఎంత వచ్చింది, ట్యాక్స్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమన్నా పే చేసినామా రిమూవ్ చేయాలి, TDS రిమూవ్ తీసేసిన తర్వాత మనకి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా. సో పాజిటివ్ వచ్చింది అంటే మనం ట్యాక్స్ పే చేయాలి, నెగిటివ్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, సో మనకి అమౌంట్ వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ వస్తే కరెంట్ అసెట్లో డిస్క్లోజ్ చేయాలి, కరెంట్ ట్యాక్స్ పేయబుల్ వస్తే కరెంట్ లయబిలిటీలో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ మెజర్మెంట్, how can we measure? So current tax liabilities are asset for the current period or prior period shall be measured at amount expected to be paid or recoverable the income tax liability authorities using the tax rates that have enacted. సో మనం కరెంట్ అసెట్ కానీ కరెంట్ లయబిలిటీ కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఉందా ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఉందా వాటి ప్రకారం మనం అసెట్ని మెజర్మెంట్ చేయాలి. సో అన్సర్టెన్ ట్యాక్స్ పొజిషన్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఏ ఎంటిటీ కంప్యూటేషన్ హిట్స్ కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ కంటైనింగ్ ఇన్కమ్ టాక్సేషన్ లా ప్రకారంగా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నావో వాటిని బేస్ చేసుకొని కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. టాక్సేషన్ లా ప్రొవైడ్స్ certain benefits or require enhancement in accordance with physical, economical and other policies. సో ఇక్కడ ఎన్హాన్స్మెంట్ అంటే ట్యాక్స్కి ఫిజికల్గా, ఎకనామిక్గా అండ్ అదర్ పాలసీస్ ఏమున్నాయి ఆ కంట్రీకి సంబంధించి. దిస్ అట్ టైమ్ ఆర్ ప్రోన్ టు వేరింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ సెటిల్ బై అప్లేట్ అథారిటీ. సో అప్లేట్ అథారిటీ ఓకే after a considerable period for the reporting period the taxability remain uncertainty. సో ఇక్కడ taxability అనేది అన్సర్టనిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇండియా AS 12 ప్రకారంగా రిక్వైర్డ్ ద కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ కరెంట్ ట్యాక్స్ అసెట్ ఫర్ ద కరెంట్ పీరియడ్ ఆర్ పీరియడ్ షుడ్ బి కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఇట్ ఎక్స్పెక్టెడ్ టు పే. సో ఇండియా AS ప్రకారం మనం ఎంత ఎక్స్పెక్టెడ్ ఉంది
వాటి ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ statistical tool may be used in computing the current tax with respect to uncertain tax interpretations. Thus, computation of current tax at a best ఈజ్ అన్ ఎస్టిమేట్. సో కరెంట్ ట్యాక్స్ని మనం బెస్ట్ ఎస్టిమేట్గా కంప్యూటేషన్కి యూజ్ చేస్తాము. ఎనీ చేంజ్ ఇన్ దిస్ ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ షుడ్ బి ట్రీటెడ్ హ్యాస్ చేంజ్ ఇన్ ఎస్టిమేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా ఎస్. సో కరెంట్ ట్యాక్స్ ఏవైతే ఉందో దానికి బెస్ట్ ఎస్టిమేట్ చేయడము అండ్ ఏమైనా చేంజెస్ ఉంటే ఈ ఎస్టిమేట్కి బేస్డ్ ఆన్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ అనేది చేంజ్ ఇన్ ఎస్టిమేట్ అకార్డింగ్ టు ఇండియా ఎస్ 8 ప్రకారంగా చేంజ్ చేయాలి. ఇండియా ఎస్ 8 మనకి ఏం డిస్కస్ చేస్తుంది, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది కదా. సో వాటి ప్రకారంగా మనం అకౌంటింగ్ చేయాల్సి వస్తుంది ఏమన్నా చేంజెస్ వస్తే. నెక్స్ట్ ఎన్యాక్టెడ్ ఆర్ సబ్స్టాంటివ్ ఎన్యాక్టెడ్. ఇక్కడ ట్యాక్స్ రేట్స్ అనేది కంప్యూటింగ్ వచ్చేసి కరెంట్ ట్యాక్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ట్యాక్సేషన్ లా. అంటే మనకి బడ్జెట్లో ఏవైతే ట్యాక్స్ రేట్ని ప్రొవైడ్ చేసినారో ఇద్దరు మనం ఓల్డ్ మెథడ్లో క్యాలిక్యులేషన్ కావచ్చు ఆర్ న్యూ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఎట్లయినా క్యాలిక్యులేషన్ చేయొచ్చు యాజ్ పర్ ట్యాక్స్ బడ్జెట్ ప్రకారంగా ఏవైతే ట్యాక్స్ రేట్ ఉన్నో వాటిని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రపోజ్డ్ లెజిస్లేషన్ ఈజ్ ఎనెక్టెడ్ వెన్ ఆల్ ద ఫార్మాలిటీస్ విత్ రెస్పెక్ట్ టు లెజిస్లేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఇండియా. ద ఎనాక్ట్మెంట్ అకర్ వెన్ ద లెజిస్లేషన్ ఈజ్ నోటిఫైడ్ ఇన్ ద గెజెట్. సో మనకి ఆ రేట్స్ ఏవైతే ఉంటావో అఫీషియల్ గజెట్లో మనకి ప్రొవైడ్ చేస్తేనే మనం ఆ రేట్ని మేము కన్సిడర్ చేయాలి. ఇంప్లికేషన్ ఆఫ్ ద వర్డ్ సబ్స్టాంటివ్లీ ఎనాక్టెడ్ ఇన్ ద ఎంఫసిస్ ఇన్ ద రిలవెంట్ సిచ్యువేషన్ ద ఎనాక్ట్మెంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఫుల్లీ కంప్లీటెడ్. ద ప్రాసెస్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ లా ఇన్ ఇండియా అండర్ లా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాపర్గా ఇంకా ట్యాక్స్ రేట్స్ అనేది ఫైనలైజ్ కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే మనకి బడ్జెట్ అనేది ఉంటుంది, 1st ఫిబ్రవరికి బడ్జెట్ ఉంటుంది. ఆల్రెడీ శ్రీరామని స్టార్ట్ కోసం హల్వాని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటున్నారు. అండ్ 1st ఫిబ్రవరికి మనకి ఇంటీరియం బడ్జెట్ అనేది ఉంటుంది. సో ఇంటీరియం బడ్జెట్ అంటే ఇన్ మిడిల్లో గవర్నమెంట్ అనేది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అనేది ఎండింగ్ వరకు ఉండదు, నెక్స్ట్ ఇయర్ వరకు ఉండదు అన్నప్పుడు ఇంటీరియం బడ్జెట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంటీరియం బడ్జెట్లో వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అండ్ వాటి అంతా ఫైనలైజేషన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఫైనలైజ్ అనేది నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఎలక్షన్స్, లోక్సభ రాజ్యసభ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫైనలైజ్డ్ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఫైనాన్స్ బిల్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ లోక్సభ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. ఇట్ ఈస్ డిస్కస్డ్ అండ్ పాస్డ్ బై లోక్సభ అండ్ ఇన్ దెన్ మూవ్స్ టు రాజ్యసభ. సో ఫస్ట్ లోక్సభ పార్లమెంట్కి పోతుంది, లోక్సభ తర్వాత రాజ్యసభకు పోతుంది, రాజ్యసభలో డిస్కస్ చేస్తారు, రాజ్యసభలో డిస్కషన్ చేసినాక ప్రెసిడెంట్ ముందరికి పోతుంది, ప్రెసిడెంట్ ఓకే అంటే అది అఫీషియల్ గజెట్లో వస్తుంది ఇండియాకి. నౌ అట్ విచ్ స్టేజ్ అన్ ఎంటిటీ షుడ్ కన్క్లూడ్ that the registration is substantially enacted because a key consideration. So more so the finance bill in India is normally presented on last day of Feb and he is enacted by 3rd week of May. సో మనకి ఫిబ్రవరిలో ప్రజెంట్ చేస్తే వీటన్నిటి నుంచి లోక్సభకు వెళ్ళడం, రాజ్యసభకి వెళ్ళడం అండ్ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళడం, అఫీషియల్ గజెట్లో రావడానికి మనకి 3rd week of May వస్తుంది. సో లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరిలో ఎండ్ అయితే అంటే 1st ఫిబ్రవరికి స్టార్ట్ చేస్తే లాస్ట్ డే ఫిబ్రవరికి వాళ్ళు కన్క్లూజన్ చేస్తే వాళ్ళ నుంచి మళ్ళీ అఫీషియల్ గజెట్లో రావడానికి మనకి 3rd week of May పట్టే ఛాన్సెస్ ఉంటుంది రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి. మనకి రిపోర్టింగ్ పీరియడ్ ఏమి 31st March. సో అండ్ లిస్టెడ్ ఎంటిటీ అనేది అటెంప్ట్ చేయాలి ఇష్యూయింగ్ దేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వితిన్ 4 to 6 weeks ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి. సో ఇండియా ఎస్ 12 డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ గైడెన్స్. సో ట్యాక్స్ రేట్కి సంబంధించి ఇండియా ఎస్ 12 అనేది ఎటువంటి గైడెన్స్ని ప్రొవైడ్ చేయదు. అండ్ ఇఫ్ దేర్ హీ సజెస్టెడ్ దట్ ఎంటిటీ షుడ్ ఎక్స్ప్లిసిట్లీ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు అడాప్షన్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ సబ్స్టాంటివ్ ఎనాక్ట్మెంట్. సో సబ్స్టాంటివ్ ఎనాక్ట్మెంట్ని యూజ్ చేసి needless to have the policy should be applied consistently and if material the variation should be మనం ఏదైతే మెథడ్ని తీసుకుంటామో ఆ మెథడ్ని మనం కన్సిస్టెంట్లీ యూజ్ చేయాలి. అండ్ ఎక్కడైనా వేరియేషన్స్ ఉంటే మెటీరియల్ వేరియేషన్స్ ఉంటే అండ్ రిలేటెడ్ టు సబ్స్టాంటివ్ ఎనాక్ట్మెంట్ షుడ్ ఆల్సో బి డిస్క్లోజ్ చేయాలి వాటికి సంబంధించి. నెక్స్ట్ అకౌంటింగ్ ఫర్ కరెంట్ ట్యాక్స్ ఎఫెక్ట్స్. సో కరెంట్ ట్యాక్స్ ఎఫెక్ట్కి అకౌంటింగ్ ఎట్లుంటుంది, అకౌంటింగ్ ఆఫ్ కరెంట్ ట్యాక్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ కన్సిస్టెంట్ విత్ అకౌంటింగ్ for the transaction or event. Next, current tax effects of a transaction shall follow its accounting treatment if the item is recognized in statement of profit and loss,
ఇట్స్ కరెంట్ ట్యాక్స్ ఎఫెక్ట్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనం కరెంట్ ట్యాక్స్ ఎఫెక్ట్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిస్క్లోజ్ చేయాలి. ఫర్దర్ డిస్కషన్ ఆన్ దిస్ టాపిక్ రిఫర్ అకౌంటింగ్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్. సో డిఫర్డ్ ట్యాక్స్కి సంబంధించి రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్సెట్టింగ్ కరెంట్ ట్యాక్స్ అసెట్ అండ్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ. సో ఆఫ్సెట్టింగ్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెడ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీస్ ఉందనుకోండి. హెడ్ ఆఫీస్ కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేసింది ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి, బ్రాంచ్ ఆఫీస్ కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేసింది హెడ్ ఆఫీస్ నుంచి. సో ఇప్పుడు ఆ హెడ్ ఆఫీస్ బుక్స్లో మనకి రిసీవబుల్ ఉంటుంది, పేయబుల్ ఉంటుంది. రిసీవబుల్ వచ్చేసి ఒక 1 lakh ఉంది, పేయబుల్ వచ్చేసి మనకు ఒక 70,000 ఉంది అనుకోండి. సో ఇప్పుడు మనం 1 lakh సెండ్ చేసి అండ్ 70,000 రిసీవ్ చేసుకునే బదులు 1 lakh - 70 తీసేసి 30,000. సో 30,000 అనేది రిసీవ్ చేసుకుంటే అయిపోయాయి. అంటే ఆఫ్సెట్ చేయడం, ఏవైతే ఇంటర్ కంపెనీ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఆఫ్సెట్ చేయడం. సో సేమ్ లైక్ యాజ్ an entity shall offset current tax assets and current tax liability if and only if the entity has లీగల్లీ ఎన్ఫోర్సబుల్ చేయగలిగితే రైట్ టు సెట్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ అమౌంట్. సో రికగ్నైజ్ చేసిన అమౌంట్ని సెట్ ఆఫ్ చేయడానికి రైట్ ఉంటే, ఎన్ఫోర్సబుల్ రైట్ ఉంటే అప్పుడు మాత్రమే ఆఫ్సెట్ చేయాలి. అండ్ ఇంటెండెడ్ ఎయిదర్ టు సెటిల్ ఆన్ నెట్ బేసిస్ ఆర్ టు రియలైజ్ ద అసెట్ అండ్ సెటిల్ ద లయబిలిటీ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ ఇంటెన్షన్ ఏమి, సెటిల్ చేయనిక, నెట్ బేసిస్ సెటిల్ చేయడానికి అండ్ రిలీజ్ కావడం అసెట్కి కానీ ఆ లయబిలిటీని సెటిల్ చేయడము సైమల్టేనియస్గా. నెక్స్ట్ ఆల్సో కరెంట్ ట్యాక్స్ అసెట్ అండ్ లయబిలిటీ రికగ్నైజ్ చేయాలి, సపరేట్లీ రికగ్నైజ్ చేయాలి. అండ్ వాటిని మెజర్ చేయాలి ఆఫ్సెట్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ సబ్జెక్ట్ టు క్రైటీరియా సిమిలర్ టు దోస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. IND AS 32 చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో హ్యాజ్ ఎంటిటీ విత్ నార్మల్లీ హౌ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ టు ఆఫ్సెట్. సో మనకి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ ఉంటే మనం ఆఫ్సెట్ అనేది చేయొచ్చు కరెంట్ అసెట్ అగైనెస్ట్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీకి సంబంధించి. సో వెన్ ద ఎంటిటీ ఇన్కమ్ ట్యాక్స్ లెవిడ్ బై ద సేమ్ టాక్సేషన్ అథారిటీ అండ్ టాక్సేషన్ లా పర్మిట్ ద ఎంటిటీ టు మేక్ ఆర్ రిసీవ్ ఏ సింగిల్ నెట్ పేమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ని మనం వెల్త్ ట్యాక్స్ సెటప్ చేయొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సేమ్ ఎనాక్ట్మెంట్ అనేది ఉండాలి. సో సేమ్ అథారిటీ వాళ్ళనే ఉంటేనే మనం సెటప్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ CFS ప్రిపేర్ చేసేటప్పుడు కరెంట్ ట్యాక్స్ అసెట్స్ ఆఫ్ వన్ ఎంటిటీ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ ఆఫ్సెట్ అగైనెస్ట్ కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ అనదర్ ఎంటిటీ ఇన్ ద గ్రూప్. సో కన్సాలిడేటెడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఒక ఎంటిటీ వచ్చేసి కరెంట్ ట్యాక్స్ అసెట్ ఉంది, ఇంకొక ఎంటిటీకి వచ్చేసి కరెంట్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. వాటిని మనం ఆఫ్సెట్ చేయాలంటే ఇట్ ఈస్ కన్సర్న్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ అనేది ఉండాలి. అండ్ సింగిల్ నెట్ పేమెంట్ అండ్ ద ఎంటిటీస్ ఇంటెండెడ్ టు మేక్ ఆర్ రిసీవ్ సచ్ నెట్ పేమెంట్ టు రికవర్ ద అసెట్ అండ్ సెటిల్ ద లయబిలిటీ సైమల్టేనియస్లీ. సో లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రైట్ అనేది ఉంటే మనం ఆఫ్సెట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ 1లో ఏం చెప్తారు, H లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. సో ఎవరున్నారు, H లిమిటెడ్ ఉంది, వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాంటింగ్ టు క్యాలిక్యులేట్ ఇట్స్ ట్యాక్సబుల్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2008. ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ OCI. సో P&L అండ్ OCIని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సో ఆ బ్యాలెన్స్ షీట్ అండ్ ద నోట్స్ టు అకౌంట్. సో మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, OCI, బ్యాలెన్స్ షీట్, నోట్స్ టు అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ట్యాక్స్ రేట్ ఫర్ ద ఫైనాన్స్ ఇయర్ 17-18కి ట్యాక్స్ రేట్స్ ఏమున్నాయి, 30% ఉంది. అండ్ న్యూ ట్యాక్స్ రేట్ 32%కి తీసుకొస్తున్నారు 8-9కి సంబంధించి. అండ్ బియాండ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎనాక్టెడ్ బిఫోర్ ద ఇయర్ ఆఫ్ ఎండ్. సో ఇయర్ ఆఫ్ ఎండ్కి ముందనే ఎనాక్ట్మెంట్ అనేది వచ్చింది. సో క్యాలిక్యులేట్ ద ట్యాక్సబుల్ ప్రాఫిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 7-8. సో 7-8కి మనం ఏ రేట్ని యూజ్ చేసి రిఫర్ కరెంట్ ట్యాక్స్ అసెట్ని ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ని మనం చూపించాలి. మనకి ఇక్కడ అసెట్ ఏమి ఇచ్చినారో అసెట్ని ప్రొవైడ్ చేసినారు. అసెట్లో మనకి PPE ఉంది, 4 lakhs ఉంది, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ ఉంది 1,54 lakhsకి. అండ్ కరెంట్ అసెట్లో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ట్రేడింగ్ రిసీవబుల్స్ ఉన్నాయి, అండ్ ఇన్వెంటరీస్ ఉన్నాయి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వల్ ఉంటాయి. టోటల్ అసెట్స్ వచ్చేసి 10,56,30,30,000 is the my total assets. నెక్స్ట్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. ఈక్విటీ వచ్చేసి షేర్ క్యాపిటల్ 4 crores,
20 lakhs ఉంది. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి 2,84,6 lakhs ఉన్నాయి. అండ్ రివాల్యూషన్ సర్ప్లస్ వచ్చేసి 30,80,000 ఉంది. నాన్ కరెంట్ లైబిలిటీస్ వచ్చేసి డిఫర్డ్ ఇన్కమ్ గవర్నమెంట్ గ్రాంట్ 14 lakhs ఉంది. లైబిలిటీ ఫర్ ప్రోడక్ట్ వారంటీ కాస్ట్ వచ్చేసి 5,60,000 ఉంది. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ డిటిఎల్ వచ్చేసి 7,75,000 ఉంది. అండ్ కరెంట్ లైబిలిటీస్ వచ్చేసి ట్రేడ్ పేయబుల్స్ 2,67,40,000 అండ్ మెడికల్ బెనిఫిట్స్ ఫర్ ఎంప్లాయీస్ వచ్చేసి 24,50,000. ఇది టోటల్ ఈక్విటీ అండ్ లయబిలిటీ. అండ్ మనకి ఆల్వేస్ అసెట్స్ ఇది ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ లాస్కి సంబంధించి ఎక్స్ట్రాక్ట్ ప్రొవైడ్ చేసినారు. రెవెన్యూ ఎంత ఉంది 16,81,40,000 అండ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సో మనకు అయిన ఎక్స్పెండిచర్ 13,44 lakhs. మొత్తం గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది నాకు బిఫోర్ ఇంకరింగ్ ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ తీసేస్తే 3,37 lakhs ఉంది. సో ఆపరేటింగ్ కాస్ట్ ఎంత ఉంది 2,68 lakhs ఉంది. దాని నుంచి 2,68 lakhs తీసేస్తే నాకు 68,60,000 ఇద్దా మై ప్రాఫిట్ ఫర్ ఆపరేషన్. నెక్స్ట్ ఫైనాన్స్ కాస్ట్ ఎంత ఉంది 9,10,000 ఈజ్ మై ఫైనాన్స్ కాస్ట్. పీబీటీ ఎంత అవుతుంది అప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 59,50,000 ఈజ్ మై ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. నౌ వీటి పక్కగా ఇక్కడ నోట్స్ అంటే పైన ప్రొవైడ్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఇంక్లూడ్ అక్కడ గ్రాస్ అమౌంట్స్ని ప్రొవైడ్ చేసిన ఆ గ్రాస్ అమౌంట్కి సంబంధించి బైఫర్గేషన్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2007 and 8 అలౌబుల్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ వచ్చేసి 72 lakhs 10,000. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిప్రిషియేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 72 lakhsని ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాజ్ పర్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ఆపరేటింగ్ కాస్ట్ 59.5. సో కాస్ట్ ఆఫ్ పీపీఈ మనకి ఎంత ఉంది ఇక్కడ 5 మొత్తం 3 చూసుకుంటే నాకు సో 2 42 lakhs 4,20 4,21 5,21 అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 1,54. మొత్తం నాన్ కరెంట్ అసెట్స్ 4,20 21 4,61 అవుతుంది. 4,61 ప్లస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే యాజ్ పర్ అలౌబుల్ వాళ్ళే ప్రొవైడ్ చేసినది ఇక్కడ అమౌంట్ని ప్రొవైడ్ చేసినారు 72,10,000. అండ్ ఆపరేటింగ్ కాస్ట్ డిప్రిషియేషన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్లో ఆపరేటింగ్ కాస్ట్ ఎంత ఉంది మొత్తం ఆపరేటింగ్ కాస్ట్లో 59 lakhs. ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ ఉంది కదా 2,68 lakhs అందులో ఇంక్లూడ్ అయ్యింది ఈ అమౌంట్ అనేది 59,50,000. బట్ యాక్చువల్గా కాస్ట్ ఆఫ్ పీపీఈ ఎంత అక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో ప్రొవైడ్ చేసినది ఏంటి ఆఫ్టర్ డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత అమౌంట్ మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు. సో కాస్ట్ పైన మనం డిప్రిషియేషన్ చేయాలి. అక్కడ బ్యాలెన్స్ షీట్లో మనకి డబ్ల్యూడీ వాల్యూ వచ్చి ఉంటుంది. కాస్ట్ పైన డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత వాల్యూ వచ్చి ఉంటుంది. వాళ్ళు డిప్రిషియేషన్ యాజ్ పర్ ప్రొవైడ్ చేసినారు అది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ప్రొవైడ్ చేసినారు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిఫరెన్స్ అనేది ఉంది. నౌ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 72 lakhs ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 72 lakhs పర్పస్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో అక్కడ బుక్స్ ప్రకారంగా 59,50,000 అంటే డిప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ఎక్కువ ఉంది అండ్ బుక్స్లో తక్కువ ఉంది. కాస్ట్ ఆఫ్ పీపీ 5,60 lakhs అండ్ హెచ్ లిమిటెడ్ డిడక్టెడ్ ఎక్స్పెన్సెస్ 1,45,60,000 ఇన్ ఇట్స్ ట్యాక్స్ రిటర్న్ ప్రయర్ టు ఫైనాన్షియల్ ఇయర్ 7-8. ఫర్దర్ హ్యాస్ ఫర్ 31st March 2018 ఎక్స్ లిమిటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం రివాల్యూడ్ పీపీఈ టు మార్కెట్ వాల్యూ 4,20 lakhs. సో రివాల్యూషన్ సర్ప్లస్ ఎంత ఉంది 30,80,000 ఇదా రివాల్యూషన్ సర్ప్లస్. అండ్ ఇప్పుడు ఇక్కడ సొల్యూషన్కి వస్తే బ్యాడ్ డెట్స్ డెవలప్మెంట్ కాస్ట్ ఇక్కడ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిషియేషన్ ఇక్కడ చూడండి డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేసేస్తే సరిపోద్ది. సో 59,50,000 మనం డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేసుకోండి అకౌంటింగ్ ప్రాఫిట్స్కి సంబంధించి. సో అకౌంటింగ్ ప్రాఫిట్స్ నాకు ఎంత ఉంది 59,50,000 ఈజ్ మై అకౌంటింగ్ ప్రాఫిట్స్. సో 59,50,000. సో 59,50,000కి నేను అకౌంటింగ్ డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేయాలి. సో 59,50,000 ఈజ్ మై ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్కి నేను ఎంత 59,50,000ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ క్లెయిమ్
ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రకారంగా ఇంక్లూడ్ చేసింది. డిడక్ట్ చేయాల్సినది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా నేను డిడక్ట్ చేయాలి. సో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిడక్ట్ చేసినామా లేదా అనేది చూసుకోండి. సో 72,10,000 ఈజ్ మై ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిడక్ట్ చేయాల్సిందే, డిడక్ట్ చేసినాము. నెక్స్ట్ ఇన్ 2004 and 5 హెచ్ లిమిటెడ్ ఇంకర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ని ఇంకర్ అయినాము. ఓకే, 35 lakhs. ద కాస్ట్ వర్ రికగ్నైజ్డ్ అండ్ అసెట్ అండ్ అమర్టైజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. సో ఆ కాస్ట్ని ఏం చేసినాము, రికగ్నైజ్ చేసినాము కరెంట్ అసెట్లో, అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 yearsలో నేను అమర్టైజ్ చేస్తున్నాను. అండ్ ఫర్ ది ట్యాక్స్ పర్పస్ హెచ్ లిమిటెడ్ డిడక్టెడ్ ఫుల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ వెన్ దే వర్ ఇన్ 2004 and 5. సో 2004 and 5లో నేను ఏం చేసినాను, మొత్తం అమౌంట్ని నేను డిడక్టెడ్ ఫుల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ వెన్ దే వర్ ఫర్ 2004 and 5. సో మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఎంత ఉంది, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్కి 35 lakhs ఇద్దాం మై ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్. సో మనం యాక్చువల్గా ఎంత అమర్టైజ్ చేసిన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్ ఈ ఇయర్కి 3,50,000 అవుతుంది. 35 lakhs డివైడెడ్ బై 10 years చేసుకుంటే అది నాకు అమౌంట్ అయ్యేది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాస్ట్కి నేను ఎంత తీసుకోవాలి, ఓన్లీ డివైడెడ్ బై 10 తీసుకుంటే ఎంత వస్తుందో అంత అమౌంట్. సో 35 lakhs డివైడెడ్ బై 10 తీసుకుంటే 3,50,000 వస్తుంది. సో 3,50,000 మాత్రమే నేను ఇయర్ క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ వర్ అక్వైర్డ్ ఇన్ ద ప్రిసీడింగ్ ఇయర్ అట్ కాస్ట్. సో నేనేం చేసినాను, ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ చేయడం వల్ల నాకు కాస్ట్ ఎంత ఉంది, అక్వైర్ చేసిన కాస్ట్ 80,50,000 ఉంది. దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ FVTPL. సో ఫేర్ వాల్యూ త్రూ PNLకి recognized in their fair value adjustment is not allowable any tax authorities. సో ఏ ట్యాక్స్ అథారిటీస్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. సో యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం ఎట్లా రాసినాం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ 72,80,000 అది బుక్స్లో రాసింది. బట్ అక్వైర్డ్ ఎంతకి, కాస్ట్కి 8,50,000కి, అంటే డిక్రీజ్ అయింది. ఫేర్ వాల్యూతో డిక్రీజ్ చూసుకుంటే మనకి డిక్రీజ్ అయింది. సో రివాల్యూషన్ ఇన్ ట్రేడింగ్ అసెట్స్, 7,70,000 అనేది మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన తర్వాత బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ ఎంత ఉంది, అమౌంట్ 45,50,000 ఈజ్ మై బ్యాడ్ డెట్స్ అమౌంట్. అండ్ రిలేటెడ్ టు డెటార్స్. సో డెటార్ ఏకి సంబంధించి అండ్ డెటార్ బికి సంబంధించి. డెటార్ ఏకి సంబంధించి ఏం చెప్తున్నారు, రిసీవబుల్ ఒరిజినేట్ ఇన్ 2005 and 6 and 100% ప్రొవిజన్ని రికగ్నైజ్ చేసినాము ప్రిసీడింగ్ ఇయర్లో. డెటార్ బికి సంబంధించి 17,50,000 రిసీవబుల్ ఒరిజినేటెడ్ ఇన్ 2006 and 7 and 100% ప్రొవిజన్ అనేది రికగ్నైజ్ చేయాలి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2007 and 8కి సంబంధించి. సో ట్యాక్స్ లాస్ అలౌస్ డిడక్షన్ ఎంత డిడక్ట్ చేస్తారు, 20% ఆఫ్ ద ప్రొవిజన్ ఫర్ డెటార్స్. సో 20% ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డెటార్స్కి రికగ్నైజ్ చేయాలి. ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 1 year మనకి ఉంటుంది. అనదర్ 30% ఫ్రమ్ డెటార్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 2 years. సో మోర్ దెన్ 2 years అండ్ రిమైనింగ్ 50% డేటా ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 3 years. వీటి ప్రకారంగా మనం బ్యాడ్ డేట్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు బ్యాడ్ డేట్స్ క్యాలిక్యులేషన్ తీసుకోవడానికి ఇక్కడ రండి. సో డెటార్ ఏ ఉన్నాడు. సో డెటార్ ఏ 28 lakhs ఫ్రమ్ 5, 6కి సంబంధించి. సో మోర్ దెన్ 2 years ఉంటే మనం ఎంత 30% డిడక్టబుల్ అవుతుంది. సో 8,40,000. డెటార్ బి వచ్చేసి 17,50,000, 6, 7 అంటే మోర్ దెన్ 1 year అవుతుంది. అప్పుడు 20% డిడక్ట్ చేయాలి, 3,50,000. మొత్తం ఎంత 11,90,000 ఈజ్ మై బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ని. 11,90,000 నేను ఏం చేయాలి, డిడక్ట్ చేయాలి. సో ట్యాక్స్ 11 ఇక్కడ ఉంచండి. సో ట్యాక్స్ 11 ఫర్ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ 11,90,000 నేను డిడక్ట్ చేసుకుంటాను, నాకు అలవబుల్ యాజ్ పర్ ట్యాక్స్ ప్రకారంగా. నెక్స్ట్ హెచ్ లిమిటెడ్ క్రియేటెడ్ ప్రొవిజన్ ఫర్ ఇన్వెంటరీ అబ్జార్ప్షన్స్. ఇన్వెంటరీ అబ్జార్ప్షన్ ఎంత అంటే మనకి వేస్టేజ్ మాదిరి ఇన్వెంటరీ అనేది ఆర్ అవుట్డేటెడ్ కావడం ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా AS 2 రిక్వైర్మెంట్. న్యూ ప్రొవిజన్ క్రియేటెడ్ ఇన్ 2007 and 8 వాజ్ 3,78,000. దట్ ఈస్ టోటల్ ప్రొవిజన్ వచ్చేసి 6,30,000. బీయింగ్ జనరల్ ప్రొవిజన్ ద ప్రొవిజన్ ఈజ్ నాట్ డిడక్టబుల్. సో ప్రొవిజన్ అనేది డిడక్టబుల్ కాదంట 3,78,000. సో డిడక్టబుల్ కాదంటే నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 3,78,000 యాడ్ బ్యాక్ చేసుకుంటాను. అండ్ బ్యాడ్ డేట్స్ అనేది ప్రొవిజన్స్ ఇక్కడ యాడ్ బ్యాక్ చేసుకొని యాక్చువల్గా ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఉందో అంతనే నేను డిడక్ట్ చేసినాను. నెక్స్ట్ హెచ్ లిమిటెడ్ క్రియేటెడ్ ప్రొవిజన్ ఫర్ ఇన్వెంటరీ అది అయిపోయింది కదా. నెక్స్ట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. ఫుల్ గవర్నమెంట్ గ్రాంట్స్ రిసీవ్డ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో మొత్తం వచ్చిన అమౌంట్ని నేను ఏం చేసిన బ్యాలెన్స్ షీట్లో చూపించిన ఎంత ఉంది. ఇక్కడ నాకు
బ్యాలెన్స్ షీట్లో గవర్నమెంట్ గ్రాంట్ అక్యుములేటెడ్ ప్రాఫిట్. సో ఇన్ డిఫర్డ్ ఇన్కమ్ 14 lakhs ఈజ్ మై డిఫర్డ్ ఇన్కమ్. సో ఆ 14 lakhs నేను ఏం చేయాలి, నాట్ అలవబుల్ అన్నారు కదా. ఓకే 14 lakhs ఏమన్నా గవర్నమెంట్ గ్రాంట్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్ కాదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు కూడా బ్యాలెన్స్ షీట్లో సపరేట్ చూపించినారు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇన్ 2007 and 8 H లిమిటెడ్ ఇంక్రీజ్ ఎ లయబిలిటీ ఫర్ ప్రోడక్ట్ వారంటీ బై 1,78,000. సో వారంటీ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది 1,75,000. అండ్ ప్రోడక్ట్ వారంటీ కాస్ట్ ఆర్ నాట్ ట్యాక్స్ డిడక్టబుల్ until the company pays claims. So claims paid in 2007 and 8 amounted to 2,17,000. సో కాస్ట్ ఇక్కడ వారంటీ కాస్ట్ వచ్చేసి 1,75,000 అండ్ క్లైమ్ పే చేసినది ఎంత 2,17,000 క్లైమ్ పే చేసినారు. సో వారంటీ ప్రోడక్ట్కి సంబంధించి సో ప్రోడక్ట్ ఫర్ వారంటీ 1,75,000 ఇక్కడ యాడ్ బ్యాక్ చేసుకుంటాము. వారంటీ ఫర్ దీనికి కాస్ట్ ఈ ఇయర్ ఎంత ఇంక్రైనా క్లైమ్ పే చేసినది 2,17,000 నాకు డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ డ్యూరింగ్ ద ఇయర్ హెచ్ లిమిటెడ్ ఇంట్రడ్యూస్డ్ హెల్త్ కేర్ బెనిఫిట్ ఫర్ ఎంప్లాయీస్. సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి హెల్త్ కేర్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఎక్స్పెన్సెస్ ఆర్ అలవబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఓన్లీ వెన్ బెనిఫిట్స్ ఆర్ పేడ్ బట్ ఇన్ లైన్ విత్ ఇండియా AS 19 రికగ్నైజ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ వెన్ ఎంప్లాయీస్ ప్రొవైడెడ్ సర్వీసెస్. సో హెచ్ లిమిటెడ్ అనేది ఒక హెల్త్ కేర్ బెనిఫిట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసింది వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి సంబంధించి. ఇక్కడ ట్యాక్స్ పర్పస్లో ఓన్లీ ఎప్పుడైతే బెనిఫిట్ని పే చేసింటామో అప్పుడు మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. సో మనం ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉన్నాయా? ఐ థింక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదా? సో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ ఇక్కడ నుంచి చూడండి ప్రొవిజన్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్ మనం 24,50,000. సో ఇప్పుడు మనం పే చేసినట్ట లేనప్పుడు మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో పే చేసినప్పుడు మనం తీసుకోవాలి ఎంప్లాయీ బెనిఫిట్స్కి సంబంధించి. ఎక్స్పెన్సెస్ ఆర్ అవైలబుల్ ట్యాక్స్ పర్పస్ వెన్ ద బెనిఫిట్స్ ఆర్ పేడ్ బట్ ఇన్ లైన్ విత్ ఇండియా AS 19 రికగ్నైజ్డ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వెన్ ఎంప్లాయీస్ సర్వీస్. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బుక్ చేసింటారు, వాటిని మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఎందుకు మనకి డిడక్షన్ వచ్చేది ఈ ఇయర్ కాదు, ఎప్పుడైతే మనకి ఆ అమౌంట్ పే చేస్తామో ఆ ఇయర్లో నాకు డిడక్షన్ వస్తుంది కాబట్టి ఈ ఇయర్లో రాదు కాబట్టి ఈ ఇయర్ యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్ పెనాల్టీ టువర్డ్ వైలేషన్ ఆఫ్ లా ఇంక్లూడెడ్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ టు 63,000. దోస్ ఆర్ నాట్ డిడక్టబుల్ ఫర్ ట్యాక్స్ పర్పస్. సో ట్యాక్స్ పర్పసెస్ కోసం డిడక్టబుల్ కాదంటే నేను 63,000ని యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో 63,000 విల్ బి యాడ్ బ్యాక్డ్. నెక్స్ట్ ద ట్యాక్స్ లాస్ అలోస్ టు డిడక్ట్ ఎక్స్పెన్సెస్ ఫర్ పెట్రోల్ ఓన్లీ అప్ టు 1,40,000. సో ట్యాక్స్ ప్రకారంగా నేను ఎంత అలవబుల్ అవుతుంది ఓన్లీ 1,40,000 పర్ వెహికల్కి వస్తుంది పర్ ఇయర్కి. హెచ్ లిమిటెడ్ హ్యాస్ 4 vehicles అండ్ ఇట్ టోటల్ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ 7,20,000. సో 7,20,000 నేను ఇంకర్ అయినాము. 7,20,000 నేను ఇంకర్ అయితే మొత్తం టోటల్ అమౌంట్ వస్తుందా రాదు. బుక్స్ ఆఫ్ అకౌంట్లో 7,20,000 నేను ఫుల్ అమౌంట్ వేసింటా. బట్ నాకు వచ్చేది ఓన్లీ 5,16,000. సో 1,60,000 అనేది రాదు. సో ఎక్సెస్ నేను క్లెయిమ్ చేసినది నేను యాడ్ బ్యాక్ చేయాలి. 1,61,000 యాడ్ బ్యాక్ చేసుకుంటాం. టోటల్ అమౌంట్ ఎంత అండ్ డిడక్టబుల్ అమౌంట్ ఎంత అండ్ డిడక్టబుల్ అమౌంట్ తీసేసిన తర్వాత నాకు కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఆన్ దిస్ ప్రాఫిట్స్ పైన తీసుకోవాలి. 93,80,000 పైన ట్యాక్స్ అమౌంట్ 30% ట్యాక్స్ వేస్తే నాకు ట్యాక్స్ అనేది లయబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. అది ఫస్ట్కి సంబంధించి. అండ్ పార్ట్ సి డిఫర్డ్ ట్యాక్స్కి సంబంధించి రికగ్నిషన్ ఎట్లుంటుంది అండ్ మెజర్మెంట్ ఎట్లుంటుంది అండ్ ప్రజెంటేషన్ ఎట్లుంటుంది. సో ఇక్కడ మనం డిఫరెంట్ స్టెప్స్ అనేది ఫాలో కావాల్సి వస్తుంది. డిఫరెంట్ స్టెప్స్కి సంబంధించి ఇక్కడ ఫాలో కావాల్సినది రికగ్నిషన్ మెజర్మెంట్కి ఫస్ట్ కరెంట్ క్యారింగ్ అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేయడం అసెట్స్ లయబిలిటీకి సంబంధించి, తర్వాత ట్యాక్స్ బేస్ని కంప్యూట్ చేయాలి, టెంపరీ డిఫరెన్స్కి సంబంధించి. నెక్స్ట్ టెంపరీ డిఫరెన్స్ వచ్చేసి ట్యాక్సబుల్లా ఆర్ డిడక్టబుల్ అనేది చూసుకోవాలి. తర్వాత ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. అసెట్ చేయాలి డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సెస్, ట్యాక్స్ లాసెస్ అండ్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి. నెక్స్ట్ డిటర్మైన్ చేయాలి ట్యాక్స్ రేట్స్ని, క్యాలిక్యులేట్ అండ్ రికగ్నైజ్ డిఫర్డ్ ట్యాక్స్ని రికగ్నైజ్ చేయాలి. అకౌంటింగ్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్, ఆఫ్సెట్టింగ్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్. సో
ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ అనేది వీటికి ప్రకారంగానే ఉంటుంది. సో క్యారింగ్ అమౌంట్ ఏముంది, క్యారింగ్ అసెట్స్ ఏమున్నాయి, క్యారింగ్ లయబిలిటీస్ ఏమున్నాయి, వాటిని కంప్యూట్ చేయడము, ట్యాక్స్ బేస్ని కంప్యూట్ చేయడము, అండ్ తర్వాత టెంపరీ డిఫరెన్స్ని కంప్యూట్ చేయడము, అండ్ క్లాసిఫై చేయడము. అది ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ డిడక్టబుల్. ట్యాక్సబుల్ టెంపరీ డిఫరెన్స్ అంటే మనకి డిటిఎల్కి వచ్చేస్తుంది, డిడక్టబుల్ అయితే డిటిఏకి వచ్చేస్తుంది. ఐడెంటిఫై చేయాలి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, అసెస్ చేయాలి డిడక్టబుల్ టెంపరీ డిఫరెన్సెస్ ఏమున్నాయి, ట్యాక్స్ లాసెస్ అండ్ ట్యాక్స్ రేట్కి సంబంధించి డిటర్మైన్ ద ట్యాక్స్ రేట్స్. సో ట్యాక్స్ రేట్ని డిటర్మైన్ చేయాలి. క్యాలిక్యులేట్ అండ్ రికగ్నైజ్ డిఫర్డ్ ట్యాక్స్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ని అకౌంటింగ్ చేయడం, ఆఫ్సెట్టింగ్ ఆఫ్ డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ని ఆఫ్సెట్ చేయడం. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. బికాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిటిఏ క్యాలిక్యులేషన్ అండ్ డిటిఎల్ క్యాలిక్యులేషన్ మెయిన్ ఇంపార్టెంట్.